వాస్తవంగా విశ్వవిద్యాలయాలు అన్నటువంటిది విద్యార్థుల యొక్క లేదా భావి భారత పౌరుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దే విధంగా ఉండాలి. కానీ విశ్వవిద్యాలయాలు చివరికి రాజకీయ కార్యకలాపాల కేంద్రాలు అయిపోయినాయి. దానికి సజీవ సాక్ష్యం అధికార యంత్రాంగాలు ఏకంగా పార్టీల జెండాలు పట్టుకు తిరగడం, పార్టీలను గెలిపించే ప్రయత్నాలు చేయడం, యూనివర్సిటీల ముందు తీసుకొచ్చి బోర్డులు పెట్టడం. మేము కాలేజీలు చదివే రోజుల్లో అయితే స్టూడెంట్స్ యూనియన్ల జెండాలు తప్పించి రాజకీయ పార్టీల జెండాలు కానీ హోర్డింగ్లు కానీ యూనివర్సిటీల ముందు ఉండే కాదు. మేము చదివేది ఏంటి, ఈవెన్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అయింది నేను వచ్చి, 25 ఏళ్ల క్రితం దాకా కూడా లేదు. ఈ 5 ఏళ్లలో మాత్రం చివరికి నాయకుల యొక్క మెహర్బానీ కోసం అని చెప్పేసి వీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు వాళ్ళకి హోర్డింగులు యూనివర్సిటీలు బయట పెట్టే దరిద్రం దాపురించింది. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం అలాంటి వాటితో కాలం వెళ్ళబుచ్చుతూ అసలు పాలనను పక్కన పెట్టారనడానికి సాక్ష్యం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి వ్యవహారం. అక్కడ పుస్తకాలు ఏది డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నేను కూడా పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే చేసింది. ఎంఏ సోషియాలజీ చేశాను, అప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను. బీకామ్ అయితే డైరెక్ట్గా చేశాను. ఇది మాత్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏంటి, మనం డబ్బులు కడతాం, పుస్తకాలు రావాలి. పుస్తకాలు పంపించకుండా అవన్నీ పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారంటే సెమిస్టర్ సిస్టమ్ తీసుకొచ్చారట. సెమిస్టర్ సిస్టమ్ వలన ఇందులో ఎంతవరకు అన్నటువంటిది చెప్పాలనేది అర్థం కాక ఆపారట. కొంచెం బుర్ర ఉండాలి కదా. అదే పుస్తకాల్లో ఇదిగో 10వ అధ్యాయం వరకు ఫస్ట్ సెమిస్టరు, తర్వాత మిగతా 10 అధ్యాయాలు సెకండ్ సెమిస్టర్ అని చెప్పి ఒక కాగితం రాసిస్తే సరిపోతుంది కదా. ఆ మాత్రం బుర్ర కూడా వాడనటువంటి వాళ్ళు భవిష్యత్తు బుర్రలుండే నాయకుల్ని తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు అనుకోవడం దౌర్భాగ్యం. యూనివర్సిటీల పరువు తీశారనడానికి సజీవ సాక్ష్యం.